వెంకటేశ महिषीश्रितकल्पवल्ली पद्मावती विजयतामिह पद्महस्त श्रीवेङ्कटाख्यधरणी भृदुपत्यकायां या श्रीशुकस्य नगरे कमलाकरे भूत् వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రంలో పద్మ సరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీవెంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మమును చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించినటువంటి పుణ్యప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖదీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళ దేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమశాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు. వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ ఉన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచదివ్యాయుధధారి. వక్షస్థలంలో ఒక్క శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవీతం అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ ఉన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ, పద్మ, మహాపద్మ, మకరాది నిధులు సమ్మర్దము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే, వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనులు సేవిస్తూ ఉంటే, అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే, బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్ర్య భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతునా రాజాపత్యం పవిత్రం శతోర్జామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సురేతి సహ మా పునాతు సోమస్వస్యా వరుణః సమీక్ష్య యమో రాజా ప్రవృణాభిః పునాతు జాతవేదా భోర్జయం చ పునాతు భూర్భువస్సువః తచ్చంయోరావృణీమహే గాతే యజ్ఞాయ గాతే యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వంజిగాతు భేషజం
चतुष्पदे शांति 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 शास्त्रोष्पदे प्रतिगाली यस्मान् स्वादेशो अपवीतो भवानः यत्ते महे प्रतिपन्नो जुषस्कशन्न एधिद्विपदेशं चतुष्पदे शास्त्रोष्पदे शुद्धया सगं सदा ते सक्षी महिरन्तया जातु बच्चाः आवहाक्षेम उदयो देवरन्नो यूयं पातस्वस्तु दुःसदानः अमीवहास्तोष्पदे विष्टारूपाण्या विशन् सखा सुषेव एतिनः शिवं शिवम् यत्प्रिया हरति तस्य पर्णमक्षिप्यता तत्पर्णो भवति तत्पर्णस्य पर्णत्वं ब्रह्म वै पर्णः यत्पर्णशाखया वत्सानपाकरोति ब्रह्म नैवैवानपाकरोति गायत्रो वै पर्णः गायत्राः पशवः तस्मात् त्रीणि पर्णस्य पलाशानि त्रिपदा गायत्री यत्पर्णशाखया प्रार्थयति सदैवैना देवतया प्रार्थयति इयं कामयेता पशुस्यादिति अपर्णां तस्मै शुष्का ग्रामाहरेत् अपशुरेव भवति इयं कामयेत पशुमान् स्यादिति बहुपर्णां तस्मै बहुशाखामाहरेत् पशुपन्तदेवैनं करोति यत्राचीमाहरेत् देवलोकमधिजयेत् यदुदीचीं मनुष्यलोकं प्राचीमुदीचीमाहरति उभयोर्लोकयोरभिजित्यै विषेत्पोर्जेत्तेत्याह विषभेदो जयजमाने दधाति वाजवस्थेत्याह वायुका अन्तरिक्षस्याध्यक्षाः अन्तरिक्षदेवत्याः खलु वै पशवः वाजव एतैनान् परिददाति प्रभा एतानेतदा करोति यदाः वाजवस्थेत्युकाजवस्थेत्याह यजमानायैव पशूनुपह्वयते देवो तस्य पिता प्रार्थयत्तित्याह प्रसूच्यै श्रेष्ठतमाय कर्मण इत्याह यज्ञो हि श्रेष्ठतमं कर्म तस्मादेवमाह आप्यायद्धमग्निया देवभागमित्याह तत्सेभ्यश्च वा एताः पुरामनुष्येभ्यश्चाध्यायन्त एतैना इन्द्रायाध्याययति पूज्यस्पतिः पयस्पतिरित्याह पूज्यगुम्भिपयः सम्भरन्ति प्रजापतिरमबीवा अयक्ष्मा इत्याह प्रजा आख्यै मावस्तेन ईशतमाघशगुंस इत्याह गुच्यै रुद्रस्य हेतिः परितो वृणक्तित्याह रुद्रादेवैनाः स्त्रायते दुवा अस्मिन् गोपतौ स्यात् भक्तिरित्याह दुवा एवास्मिन् भक्तिः करोति यजमानस्य पशून् पाहीत्याह पशूनां गोपीठाय तस्मात् सायं पशव उपसमावर्तन्ते अनभः साधयति गर्भाणां धृत्या अप्रपादाय तस्मात् गर्भाः प्रजानामप्रपादुकाः उपरि अनुदधाति उपरि बहि सुवर्गो लोकः सुवर्गस्य लोकस्य समष्ट्यै देवस्य तासपितः प्रसव इत्यष्ट परशुमादत्ते प्रसूच्यै अश्विनोर्बाहुभ्यामित्याह अश्विनौ हि देवानामद्धर्यू आस्ताम् ऊष्टो हस्ताभ्यामित्याह यज्ञैः यो वा ओषधीः पर्वशो वेद मैनाः सहिनस्ति ओषधीः पर्वशो वेद स एवामहिनस्ति अश्वपर्ष्टादरुहिरच्छैति प्राजापत्यो वा अश्वस्य यो विद्वाय ओषधीनामहिंसायै यज्ञस्य घोषदसीत्याह यजमान एतरयुं दधाति प्रत्युष्टकं दक्षः प्रत्युष्टा अरातज इत्याह रक्षसामपहत्यै प्रेजमगाद्धिषदादधिरच्छेत्याह विद्या वै धिषदाः विद्ययैवै न गच्छैति मरुना कृता स्वथजापि कष्टेत्याह मानवीः पदशु स्वथा कृता न आवहन्ति कवयः पुरस्तादित्याह शुश्रुवाजं सोमै कवयः यज्ञः पुरस्तात् मुखत एत यज्ञमारभते अथो यदेतदुत्पायकः कुतश्चाहरति तत्राज्ञा एव दिशो भवति देवेभ्यो दुष्टमिह बर्हिरासदयुक्त्याः बर्हिषः समृद्ध्यै कर्मणो न पराधाय
देवानां परिषूतमसीत्याह यद्वा इदं किञ्च तद्देवानां परिषूतम् अथो यथा तस्य प्रतिप्रोक्ष्याहेदं करिष्यामीति एवमेव तदर्थविद्युद्देवेभ्यः प्रतिप्रोक्ष्य बहिर्गाति आत्मनो हि पुंसायै यावतस्तम्भान् परिदिशेत् येषामुच्छिदृश्यात् अपि तद्यज्ञस्य रेचयेत् एतद्स्तम्भं परिदिशेत् तदं सर्वं दायात् यज्ञस्यामतिरेकाय वर्षवृद्धमसीत्याह वर्षवृद्धादा ओषधयः देवपतिहिरित्याह देवेभ्य एवैनः करोति मा पान्तं मा तिरिजदित्याह हि वंसायै पर्वतेराध्यासमुच्चाहर्ध्यैः आक्षेप्ता देवादिशदित्याह मा स्यात्मनो दीयते य एवं वेद देवपतिः शतपदशं विरोहेत्याह प्रजा वै बलिः प्रजानां प्रजननाय सहस्रबलिशापि भगवं गृहेतेत्याह आशिषदेवैतामाशा आस्ते पृथिव्याः सम्पृजः पाहीत्याह प्रतिष्ठित्यै अयुङ्गादिङ्गान् मुष्टीर्दुनोति मिथुनत्पादप्रजा आस्यै सुसंहृता आत्मा संहरामीत्याह ब्रह्मणैवैनः संहरति अदित्यैवास्नासीत्याह इयं वा अदितिः अस्या एवैनद्रास्नां करोति इन्द्राण्यै सन्नहनदित्याह वा अग्रे देवतानागुं समनह्यत सार्धनोतु हरुभ्यै सन्नह्यति प्रजा वै बलिः प्रजानामपरावापाय तस्मात् स्नापसन्तताः प्रजा जायन्ते पूषा ते ग्रन्थिं ग्रह्णात्पित्याह पुष्टिमेव यजमाने तथापि स देवास्थादित्याह हि पुंसादै पश्चात् प्राञ्चमुपगूहति पश्चात् वै प्राचीनगुम्रेतो धीयते पश्चादेवास्मै प्राचीनगुम्रेतो दधाति इन्द्रस्य बाहुभ्यामुद्यच्छैत्याह इन्द्रियमेव यजमाने तथापि बृहस्पतेर्मूर्ध्ना हरामीत्याह ब्रह्म वै देवानां बृहस्पतिः ब्रह्मणैवैनः धरति पूर्वन्तरिक्षमन्विहीत्याह गत्यैः देवं गममसीत्याह देवादेवैनः गमयति अनभः साधयति गर्भाणां धृत्या अप्रपादाय तस्मात् गर्भाः प्रजानामप्रपादिताः उपरि अनुदधाति उपरि अधिसुवर्गो लोकः सुवर्गस्य लोकस्य समष्ट्यै ऊर्ध्वेऽभिविद्धाबलिः करोति यज्ञदेवारब्धगृहीतोपवसति प्रजापतिर्यज्ञमसृजत तस्योखे अस्मगुंसेताम् यज्ञो वै प्रजापतिः यत्साध्यायि योद्धे भवतः यज्ञश्चैव तदुखे उपदधात्यप्रस्रगुंसाय दैव्याय कर्मणे देवयज्ञाय इत्याह देवयज्ञाय देवैनाभिषुम्भति मातरिष्कनो धर्मोऽसीत्याह अन्तरिक्षं वै मातरिष्कनो धर्मः येषां लोकानां विभुत्यै जौरसि पृथिव्यसीत्याह विदश्च ह्येषा पृथिव्याश्च संहृता यदुखा तस्मादेवमाह विष्पभाजा असि परमे दधान्देत्याह दृष्टिर्वै विष्पभाजाः दृष्टिमेवावरुन्धे मृगन्धस्तमाः पारित्याह धृत्यैः वसूनां परिप्रमसीत्याह प्राणा वै वसवः तेषां वा एतद्भागधेयम् यत्पवित्रम् तेभ्य एवैनः करोति शतभारगं सहस्रभारदित्याह प्राणेष्वेवादिर्दधाति सर्वत्वाय त्रिवृत्तनाशशाखाय आन्तर्भवजं भवति त्रिवृत्तै प्राणः त्रिवृतमेव प्राणं रक्षते यजमाने दधाति सौम्यः परमस्य योनित्वाय साक्षात् पवित्रं दग्धाः प्राक्सायमधिदधाति तत्प्राणापानयो रूपं तिर्यः प्रातः तद्दर्शस्य रूपं वार्ष्यगृह्येतदः अन्नं वै चन्द्रमाः अन्नं प्राणाः उभयदेवो वैत्यजामित्राय तस्मादजगुं सर्वतः भवते उतस्तोको हुतो द्रक्ष इत्याह प्रतिष्ठित्यै अतिशो स्कन्दाय न हि हुतग्स्वाहा कृतज्ञः दिविनातो नामाग्निः तस्य विप्रशोभागधेयम् अग्नयो बृहते नाकायेत्याह नाकमेवाग्निः శుకబ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు
స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతా రూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్రి విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక. శ్రీనివాస స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి. కాని వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళవాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు. మేము మా కళ్యాణం కోసమే కాదు జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. ఆచార్యులు వారు చేసేటువంటి కళ్యాణ దీక్ష కళ్యాణకరమైనటువంటి దీక్షను స్వామివారు చేయటానికి అమ్మవారి ద్వారా మాకు అనుగ్రహించారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కంకణ ధారణం చేసుకున్నారు. కనుక ఆగమోక్తమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను వీక్షించినటువంటి వారందరికీ కూడా సమస్త కాలాల్లో సమస్త విధములైనటువంటి సంరక్షణ ఏర్పడుతూ ఉన్నది. పురాణ దంపతుల యొక్క దయను సంపూర్ణంగా పండించుకోవటానికి దివ్యమైనటువంటి సమయం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్ట సందర్శనం. పాలకడలను వీడి వచ్చిన శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామరపూలను ధరిస్తూ ఉన్నది. పద్మాసనాసీనురాలు పాంచరాత్ర్య పూజలు అందుకుంటూ ఈ క్షేత్రంలో కొలువైనటువంటి కళ్యాణ కల్పవల్లి ఆగమోక్తమైనటువంటి ఎన్ని ఉత్సవాలు ఊరేగింపులు అందుకుంటూ ఉన్నా పెద్దపీట అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి ఇక్కడ వేయడం ఎంతో ఆనందకరమైనటువంటి అంశం. కమనీయ రూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించి సమస్తమైనటువంటి భాగ్యాలను భక్త బృందాలు కరతలామలకం చేసుకుంటూ ఉన్నారు. अपप्रणयति श्रद्धावापः श्रद्धादेवारभ्य प्रवीर प्रचरते अपप्रणयति यज्ञो वा आपः यज्ञदेवारभ्य प्रवीर प्रचरते अपप्रणयति वज्रो वा आपः वज्रदेवभातृभ्यः प्रसिद्ध प्रवीर प्रचरति अपप्रणयति आदेवैरक्षोभिः रक्षसामपहत्यैः अपप्रणयति आदेवैदेवानां प्रियन्धाम देवानादेवप्रियन्धाम प्रवीर प्रचरति अपप्रणयति आदेवै सर्वा देवताः देवता देवारभ्य प्रवीर प्रचरति देशायत्तेत्याः देशायत्तेवदादत्ते प्रत्युष्टकं रक्ष प्रत्युष्टारातदयित्याः रक्षसामपहत्यै भूरसीत्याः एषकैपुरुजोऽग्निः संयदमुपस्पृश्यातीजात् अद्धर्युश्च यजमानं च प्रवहेत् उपस्पृश्यात्येति अद्धर्योश्च यजमानस्य चाप्रदाहाय धूर्पतञ्जोऽस्तां धूर्पतितं धूर्भजं भजं धूर्वामविद्याः दैवावपुरुषौ यञ्चैव धूर्पति यश्चैवं धूर्मति तादुभौ शुचार्पयति तं देवानामसि संस्कृतमं तत्कृतमं जुष्टतमं बन्धितमं देवभूतमविद्याः यथा यजुरेवैतत् हविर्धामविद्याः नार्त्यै त्रिगुंहस्तमाः पारित्याः दृत्यैः
मित्रस्य चक्षुषा प्रेक्ष इत्याह पुत्रत्वाय माधेर्मा संविद्धा मा पाहितं सुषदुद्धाः हिंसायै यद्वै किञ्च पातो न निवाति तत्सर्वं वरुणते दत्यम् उरुवाकायेत्याह अवारुणदेवैवभ्रवति देवस्य प्रसव इत्याह प्रसूच्यै अश्विनोर्बाहुभ्यामित्याह अश्विनौ हि देवानामर्यो आस्तान् हस्ताभ्यामित्याह यज्ञैः अग्नये जुष्टं निर्भवानीत्याह अग्नय एवैनान् जुष्टं निर्भवति त्रियजुषा त्रययुगे लोकाः येषान् लोकानामार्चैः तूष्णीं चतुर्थम् अपरिमितदेवावरुह्य स एकदेवानुपूर्वकं हवीरुं शिनिर्भवति इदं देवानाभितमुपः सहेत्याहव्यावृद्धैः स्थात्यै प्राणाराज्या इत्याहयुक्त्यैः तमपि तदादेशोऽन्तश्चरति यः परेमहे सुतरभिविशेषं वैश्वानरं ज्योतिरित्याह सुतरेवाभिविपश्यति वैश्वानरं ज्योतिः या वा पृथिवी हविषि गृहीत उदवेतेताम् मृगुम्भन्तां गुरुयाद्या वा पृथिव्योरित्याह गृहाणां या वा पृथिव्योर्धृत्यैः दुर्वन्तरिक्षमन् गृहीत्याह यज्ञैः अविद्यास्तोपस्थे साधयामीत्याह इयं वा अवितिः अस्या एवैव दुपस्थे साधयति अग्ने हव्यकं रक्षस्तेत्याह युक्त्यैः इन्द्रो वृत्रमहन् सोपः अभ्यं म्रियता तासाञ्जन्येच्छं यज्ञयं सदेवमासीति तदपोतक्रामति ते दग्धा अभवन् यद्दग्धैरव उत्पुनाति या एव वेद्या यज्ञियाः सदेवा आपः साधिदेवैना उत्पुनाति द्वाभ्यामुत्पुनाति यजमानः प्रतिष्ठित्यै देवोपस्करितोत्पुनात्याह सवितृप्रसूत एवैना उत्पुनाति अच्छिद्रेण पवित्रेणेत्याह असैवा आदित्योच्छिद्रं पवित्रं तेनैवैना उत्पुनाति वसो सूर्यस्य रश्मिभिरित्याह प्राणावा आपः प्राणावसवः प्राणारश्मयः प्राणैरेव प्राणान् सम्पृणक्ति सावित्र्यर्चा सवितृप्रसूतं मे कर्मा सदिति सवितृप्रसूतमेवास्य कर्म भवति तच्छोदाय प्रिया पृष्यवृद्धत्वाय आपो देवीरग्रेतुवो अग्रेतुव इत्याह रूपदेवासा नेतं महिमानं व्याचष्टे अग्र इमं यज्ञन्न यताग्रे यज्ञपतिवित्याह अग्र एव यज्ञन्नयन्ति अग्रे यज्ञपति युष्मानिन्द्रो वृणीतवृद्धतूर्ये योजबन्धमवृणीर्हं वृद्धतूर्य इत्याह रुद्रगन्धः विश्यन्निन्द्र आपो दग्रे आपोहेन्द्रं वद्रिरे संज्ञा देवासा वेतत्सामानं व्याचष्टे प्रोक्षितास्थेत्याह देवावः प्रोक्षिताः अग्रये ओजुष्टं प्रोक्षां यज्ञीशोमाभ्यापित्याह यथा देवतमेवैनां प्रोक्षति त्रिः प्रोक्षति क्रियावृद्धियज्ञः अथो रक्षसामपहत्यै शुम्भद्भण्डैर्याय कर्मणे देवयज्ञाय इत्याह देवयज्ञाय एवैनाभिशुम्भति त्रिः प्रोक्षति क्रियावृद्धियज्ञः अथो देवक्षत्वाय अवधूतं रक्षोपधूता अरापद इत्याह रक्षसामपहत्यै अदित्यास्तदसीत्याह इदं वा अदितिः अस्या एवैनत्वचं करोति प्रतिष्ठा पृथिवीरेत्याह प्रतिष्ठित्यै पुरस्तात् प्रतीशीलग्रीवमुत्तरलोकोपस्पृणादिलेक्षत्वाय पुरस्तात् प्रत्यञ्च प्रशवोदेहमुपतिष्ठन्ते तस्मात् प्रजामृगं ग्राहिताः यज्ञो देवेभ्यो निलायत कृष्णोरूपं कृत्वा यत्कृष्णादिने हरिरक्ष वहन्ति यज्ञादेव तद्यज्ञं प्रयुङ्क्ते हविषो स्कन्दाय अभिशवनमतिमानस्तत्त्वविद्याः अभिशवनमेवैनः करोति प्रतिपादित्यास्तद्वेत्तित्याह स यत्ताय अग्नेस्तनूरसीत्याह अग्नेर्वा एषा तनूः यदोषधयः वाचो विसर्जनमित्याह यदा हि प्रजा ओषधीनामश्यन्ति अथ वाचं विसृजन्ते देववीतयेत्पागृह्णामीत्याह देवताभिदेवैनः सवर्धयति अद्रिगसिदानस्पच्च इत्याह ग्रावाणदेवैनः करोति स इदं देवेभ्यो हव्यकं सुषविषविष्टेत्याह शाञ्चैः हविष्कृतेहीत्याह य एकदेवानागं हविष्कृतः तान् पयति त्रिर्पयति त्रिशत्याहि देवाः इषमापदोर्जमापदेत्याह इषदेवोर्जयजमाने तथापि युगद्वदपयगं सङ्घातं ज्येष्ठेत्याह भ्रातृभ्याभिभूत्यै
मनो श्रद्धादेवस्य यजमानस्यासुरग्नीवातु यज्ञायुधेषु प्रविष्टासीत् तेषु राजानन्तो यज्ञायुधानामुद्वदतामुपाशृण्वन् ते पराभवन् तस्मात् स्थानान् मध्ये वसाय यजेता यावन्तोऽस्य भ्रातृव्या यज्ञायुधानामुद्वदतामुपशृण्वन्ति भवन्ति उच्चैः समाहं तदा आहति चित्तैः वृन्त एषामिन्द्रियं वीर्यं श्रेष्ठ एषां भवति वरुषवृद्धमसि प्रतिष्ठा वरुषवृद्धं वेत्तित्याह वरुषवृद्धा वा ओषधयः वरुषवृद्धा इषीकाः समृद्ध्यै यज्ञगुं रक्षागस्य नुप्रापिशन् तान्यस्ता पशुभ्यो निरवादयन्ता तुषैरोषधीभ्यः परापूतगुं रक्षः परापूता अरातय इत्याह रक्षसामपहत्यै रक्षसां भगोदीत्याह उपस्पृशतिवेक्षत्वाय वायुर्बोधिविभक्तित्याह पवित्रं वै वायुः पुरात्येवैनानु अन्तरिक्षादिदता एते प्रस्कन्दन्ति ये शूर्पा आतु देवोऽवस्य पिता हिरण्यपादिः प्रतिगृह्णात्वित्याह प्रतिष्ठित्यै हविषो स्कन्दाय त्रिष्फलीकर्तवा आह प्रिया वृद्धियज्ञः अभोधोच्छत्ताय अपभूतगं रक्षोपभूता अरातय इत्याह रक्षसामपहत्यै तदित्यास्तदसीत्याह इयं वा अदितिः अस्या एतैरत्वचं करोति प्रतिष्ठा पृथिवी वेत्तित्याह प्रतिष्ठित्यै पुरस्तात् प्रतीचीनग्रीवमुत्तरलोकोपस्त्रीणाति मेध्यत्ताय तस्मात् पुरस्तात् प्रत्यञ्चः पशवो मेधमुपतिष्ठन्ते तस्मात् प्रजामृगं ग्राहुकाः यज्ञो देवेभ्यो निलायत कृष्णो रूपं कृत्वा यत्कृष्णादिने हविरपि नष्टि यज्ञादेव तद्यज्ञं प्रयुङ्क्ते हविषो स्कन्दाय द्यावा पृथिवी सहास्तान् ते शंयामात्रमेकमहर्व्यैतागुं शंयामात्रमेकमहः दिवस्कं हविरसि प्रतिपादित्यास्तद्वेत्तित्याह द्यावा पृथिव्योर्वीत्यै धिषणासि पर्वत्यात् प्रतिपादितस्कं हविर्वेत्तित्याह द्यावा पृथिव्योर्विधृत्यै धिषणासि पार्वतेयी प्रतिपा पर्वतिर्वेत्तित्याह द्यावा पृथिव्योर्धृत्यै देवस्य पाशवितुः प्रसव इत्याह प्रसूच्यै अश्विनोर्बाहुभ्यामित्याह अश्विनौ हि देवानामध्वर्यू आस्ताम् पूष्टहस्ताभ्यामित्याह यच्चैः अधिपपामीत्याह यथा देवतदेवैनानधिपपति धान्यवसिधिनुहि देवानित्याह एतस्य यजुषो वीर्येण यावदेका देवता कामयते यावदेका तावदाहुतिः प्रथते न हि तदस्ति यत्तावदेव स्यात् यावज्जुहोति प्राणायत्तापानायत्तेत्याह प्राणानेव यजमाने तथापि दीर्घामनुप्रसितिमायुषे धामित्याह देवास्मिन् तथापि अन्तरिक्षादिदता एतानि प्रस्कन्दन्ति यानि दृषदः देवोऽवस्य पिता हिरण्यपादिः प्रतिगृह्णात्वित्याह प्रतिष्ठित्यै हविषो स्कन्दाय असम्पतन्तीति गुंशाडूनि कृतादित्याह मेध्यत्ताय धृष्टिरसि ब्रह्म यच्छेत्याह धृत्यै अपाग्नेऽग्निमामादञ्जलि निष्क्रव्यादगुं सेथादेव यजं वहेत्याह य एतामात्क्रव्यात् तमपहत्या मेध्येतौ कपालमुपदधाति निर्दग्धगुं रक्षो निर्दग्धा अरातय इत्याह रक्षागुस्येव निर्दहति अग्निवत्युपदधाति अस्मिन् देवलोके ज्योतिर्धत्ते अंगारवति वर्तयति अंतरिक्ष एव ज्योतिर्धत्ते आदित्यदेवावस्मिन् लोके ज्योतिर्धत्ते नमः सकल कल्याणकारिणे करुणात्मने श्रीवत्स वक्षसे तस्मै లక్ష్మీనారాయణాత్మనే. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామము, అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు
తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకానొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్ని మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మ జన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్ని అగ్నితో సాగుతాయి. వివాహంలో 7 అడుగుల బంధం అగ్నిసాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి, అప్పాలు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్లి ఈ హవ్యకవ్యాలను అందజేసేటువంటి వాడు. అలా అందజేసేటువంటి అగ్నిదేవుణ్ణి కనుక మనం ప్రార్థించినటువంటి సమయంలో మనం హృదయ శుద్ధి అంటే మనలో పాపములన్నీ కూడా దహింపబడి పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్ని భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మహావిష్ణువు యొక్క కోర్కెలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు. త్రిఃపర్యగ్నికరోతి ప్రజావృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్యై అంతరితగం రక్షోంతరితా అరాతయ ఇత్యాహ రక్షసామంతరిహిత్యై పురోడాశం వా అధిశ్రితగం రక్షాగుస్య జిఘాగుం సన్ దివినా కో నామాగ్నిరక్షోః స ఏవాస్మాద్రక్షాగుస్య పాహన్ దేవస్తా సవితాశ్రపయత్పిత్యాహ సవితృప్రసూత ఏతైనగ్శ్రపయతి వరిషిష్ఠే అధినాక ఇత్యాహ రక్షసామపహత్యై అగ్నిస్తే తరుబంబాతిధాదిత్యాహ నతిదాహాయ అగ్నే హవ్యగుం రక్షస్వేత్యాహ గుత్యై అవిదహంతశ్రపయతేతి వాచం విసృజతే యజ్ఞదేవ హరీదిష్యభిం యాహృత్య ప్రతనుతే పురోరు చ నతిదాహాయ శ్రుత్యై కరోతి మస్తిష్కో వై పురోడాశః వాసయేతు ఆదుర్మస్తిష్క స్యాత్ అభివాసయతి తస్మాద్గుహా మస్తిష్కః భస్మనాభివాసయతి తస్మాన్మాగుంసేనాస్తి ఛన్నం దేవేనాభివాసయతి తస్మాద్దేశైః శిరశ్ఛన్నం అఖలతి భావుకో భవతి య ఏవం వేద పశోర్వై ప్రతిమా పురోడాశః సనాయజుష్కమభివాస్యః ఋతేన స్యాత్ ఈశ్వరాయ చ మానస్య పశవః ప్రభేదోః సంబ్రహ్మణా పృచ్యస్వేత్యాహ ప్రాణా వై బ్రహ్మా ప్రాణాః పశవః ప్రాణైరేవ పశూన్ సంపృణక్తే న ప్రమాదికా భవంతి యజమానో వై పురోడాశః ప్రజాపశవః పురీషం యదేవమభివాసయతే యజమానదేవ ప్రజయా పశుభిः సమర్థయతే దేవా వై హవిర్భృత్పా బ్రువన్
तस्मिन्निदम् रक्ष्यामः इति सोऽग्निरब्रवीत् मयि तनूः सन्निधत्वम् अहम् वस्तम् जनयिष्यामि यस्मिन् रक्ष्यध्व इति ते देवा अग्नौ तनूः सन्यदधता तस्मादाहुः अग्निः सर्वा देवता इति सोऽङ्गारेणापः अभ्यपातयत् तत एकतो जायत सद्वितीयमभ्यपातयत् ततो द्वितो जायत सतृतीयमभ्यपातयत् ततस्त्रितो जायत यदभ्यो जायन्त तदात्म्यानामात्म्यत्वम् यदात्मभ्यो जायन्त तदात्म्यानामात्म्यत्वम् ते देवा आद्योष्टमृजत आद्या अमृजत सूर्या आभ्युदिते सूर्या आभ्युदितः सूर्याभिनिमृक्ते सूर्याभिनिमृक्तः कुनखिनि श्रापतते श्रापतन्नग्रतिभिषौ अग्रतिभिषुः परिदित्ते परिदित्ते वीरहणे वीरः ब्रह्महणे तद्ब्रह्महनन्नात्यक्ष्यपत अन्तर्देविनयच्च परिच्छै उल्मुखेनाभिगृह्णाति श्रुतत्ताया श्रुतकामा इव हि देवाः देवस्यत्पासपितः प्रसव इति स्यमादत्ते प्रसूच्यै अश्विनोर्बाहुभ्यादित्याः अश्विनौ हि देवानामद्धर्यू आस्ताम् ऊष्णो हस्ताभ्यादित्याः यच्चैः आदद इन्द्रस्य बाहुरतिदक्षिणैत्याः इन्द्रियमेव यजमाने तथापि सहस्रवृष्टिः शततेजा इत्याह रूपदेवास्यैतम् महिमानम् याचष्टे वायुरसि जिह्मतेजा इत्याह तेजो वै वायुः तेज एवास्मिन् तथापि विषाद्वै नामासुर आसीत् सोऽधिभेत् यज्ञेन मा देवा సర్వభూపాల బృందానం సదా పూజ్యాం సనాతనీం దయాంతః కరణావాసాం విష్ణోర్మానసవాసినీం. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ. మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి నీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలనం చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణ సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు స్వర్గాది పదవులనే కాదు శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాం. చాంగుబళా జగత్పతికి చాగుబళా జగదేకమాతకు చాగుబళా రమేశునకు చాగుబళా అలమేలు మంగకున్ చాగుబళాయటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. కళ్యాణ సమయంలో అమ్మవారి మానస వీధులలో ఆ తల్లి ఎప్పుడూ కూడా స్వామిని ఉంచుకుంటుంది. స్వామి మానస వీధిలో అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ సమయంలో శ్రీనివాస సమేత అయినటువంటి ఆ పద్మావతీదేవి ఊరేగటమే కాదు భక్తులందరి యొక్క పవిత్రమైనటువంటి భావనలతో తిరునీరాజనాన్ని అందుకుంటూ ఉన్నది. నమోస్తు హేమాంబుజ పీఠికాయి నమోస్తు భూమండల నాయికాయి నమోస్తు దేవాదిదయాపరాయి నమోస్తు శార్గాయుధవల్లభాయి. సమస్త జగత్తును ఆరాధించడానికి శ్రీనివాస స్వామి తపస్సు చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది బంగారు పద్మం మీద. అటువంటి సిరుల తల్లిని స్తోత్రాలు చేసి
సమస్త భూమండలానికి రక్షకురాలుగా దిక్పాలకులందరూ కూడా మాంగళ్య ధారణ అవసర సమయంలో కీర్తించారు. చతురంగులం ఖేయా చతురంగులం ఖనతి చతురంగులే దోషభయ ప్రతిష్టంతి ఆ ప్రతిష్టాయై ఖనతి యుగపానదేవ ప్రతిష్టాంగ భజతి దక్షిణతో పరిశీలసీం కరోతి దేవయజనస్తైవ రూపమతః పురుషపతీం కరోతి ప్రజావై పశవః పురుషం ప్రజలైవైనం పశుభిః పురుషవంతం కరోతి ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాతి ఏతావతీ వై పృథివీ యావతీ జ్యోతిః తస్యా ఏతావత ఏవ భాతృయం దుఃఖజ్యా ఆత్మనంతరం పరిగ్రాహం పరిగృహ్ణాతి కరుతమస్కృతమస్కృత శ్రీరసీత్యాః యథా యజురేవైతతి క్రీడతు తదా ఏతత్కరోతి యద్దేవిం కరోతి తథా అసిస్తథా అసీతి యో విద్యతేషాం చై దుర్గే చాసిరస్తి చాసీత్యాః దుర్గే దేవైనాం వస్తిం కరోతి పురాత్ క్రూరస్య వికృతో విరక్షిన్విత్యాః మే జప్పాయ గాదాయ పృథివీం వీరతా నిరుయామైరయం చంద్రమసిస్తథా విదుత్యాః అదేధ్యం తదపహత్య నేత్థాం దేవయుతీం కృత్వా యదశ్చంద్రమసి దేధ్యం తదస్యావేరయతి తాం ధీరాసో అనుకృష్యజం దైత్యాహానుక్షాత్యై ప్రోక్షధీరాసాదయ యుద్ధాపరిహిరుపసాదయ కృతంచ సంవృద్ధి తద్దీగం సందహ్య ఆజ్యే నో దేహీత్యాహానుపూర్వతాయై ప్రోక్షధీరాసాదయతి ఆపో వైరక్షోభీః రక్షసామపహత్యై యస్య వత్మన్ సాదయతి యజ్ఞస్య సంపత్యై ఉవాచహాసితో వై బలః ఏతావతీర్తా అముష్మిన్ లోక ఆప ఆసన్ యావతీః ప్రోక్షణీరితి తస్మాద్ భక్తిరాసాద్యాః స్ఫ్యముదస్యంతే యం దిశ్యాత్ తం ధ్యాయేత్ శుచైతైన భక్తయతి. ఓం నెలమూడు శోభనాలు నీకు నతనికి
పద్మస్థితాం దయారూపం సర్వదా శశిశీతలాం జంబూనద సమాకారం పద్మాం దేవీమహం భజే. అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలో మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సుహృద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తివి పువ్వోడి దహనునందు మృక్కెదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి, శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరు దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. खण्डिता पुरस्ताद् धारयति वज्रो वैस्भ्यः वज्रेणैकयज्ञस्य दक्षिणतो रक्षाकस्य वहन्ति अग्निभ्याम् प्राचश्च प्रतीचश्च स्फेनोदीचश्चाधवाचश्च स्फेनवा एष वज्रेणास्ति पात्मानम् भ्रातृविदमपहत्य उत्तरेऽपि प्रविशति यथोपधायतश्चम् चेवम् हस्तावमदे विद्ये आत्मानमेव तवयते स्फ्यम् प्रक्षालयति मेध्यत्ताय अथोपात्मन एतद्भ्रातृव्यस्य व्यङ्गम् छिदत्ति इद्भा बहिरुपसादयति युक्त्यैः यज्ञस्य विधुदत्ताय अथो पुरोरुचमेवैतान् ददाति उत्तरस्य कर्मणोरुख्याख्ये न पुरस्तात् प्रत्यगुपसादयेत् यत्पुरस्तात् प्रत्यगुपसादयेत् अन्यत्राहुतिपथादिग्भम् प्रतिपादयेत् प्रजा वै बर्हिः अपराद्भुजात् बर्हिषा प्रजानाम् प्रजननम्
पश्चात्प्रागुपसादयति आहुतिपथे नेत्मम् प्रतिपादयति सम्प्रत्येव बर्हिषा प्रजानाम् प्रजननमुपैति दक्षिणविद्मम् उत्तरम् बर्हिः आत्मा वा इद्मः प्रजा बर्हिः प्रजाह्या आत्मन उत्तरतरा तीर्थे ततो मेधमुपनीय यथा वेदतमेवैनं प्रतिष्ठापयति प्रतिष्ठति प्रजया पशुभिर्यजमानः प्रत्युष्टकम् रक्षः प्रत्युष्टा अराधय इत्याह रक्षसामपहत्ये अग्नेर्वस्ते जिष्ठेन तेजसाविष्टवामीत्याह वेद्यत्राय सम्मारुष्टे स्रुवमग्रे कुमागुंसदेवाभ्यः सर्गश्रुति मिथुनत्वाय अथ जुहूम् अथोपभृतम् अथ ध्रुवाम् असौ वै जुहुः अन्तरिक्षमुपभृत् पृथिवी ध्रुवा इमे वै लोकास्त्रितः वृष्टिः सम्मार्जनानि वृष्टिर्वा इमान् लोकाननुपूर्वम् कल्पयते ते ततः क्लिप्ताः समेधन्ते स्मा इमे लोकाः प्रजया पशुभिः य एवम् वेद यदि कामयेत परुषुतः पर्जन्यस्यादिति अग्रतः संवृज्यात् वृष्टिदेवमियच्छति अवाचीनाः ग्राहि वृष्टिः यदि कामयेता परुषुतस्यादिति मूलतः संवृज्यात् वृष्टिदेवोद्यच्छति तदुवा आहुः अग्रत एवोपरिष्टात् संवृज्यात् मूलतोऽधस्तात् तदनुपूर्वम् कल्पते परुषुतो भवतीति प्राचीमध्याकारम् अग्रैरन्तरतः एतदुपह्यन्न मध्यते अथो अग्राग्रावोषधीनामूर्जम् प्रजा उपजीवन्ते ऊर्ज एवान्नाद्यस्यावरुध्ये अधस्ताः प्रतीचीम् दण्डमुत्तमतः मूलेन मूलम् प्रतिष्ठित्यै तस्मादरत्नौ प्राञ्च्युपरिष्टाल्लोमानि प्रत्यञ्च्यधस्तात् प्राणो वै स्रुवः जुहूर्दक्षिणो हस्तः उपभृत्सर्यः आत्मा ध्रुवा अन्नगुम् सम्मार्जनानि मुखतो वै प्राणपादो भूत्वा आत्मानमन्नम् प्रविश्य बाह्यतस्तनुरगुम् शुभयते तस्मात् श्रुतदेवाग्रे सम्मार्ष्टि मुखतो हि प्राणपादो भूत्वा आत्मानमन्नमादिशति तौ प्राणापानौ अव्यभृतः प्राणापानाभ्याम् भवति य एवम् वेद दिवशिल्पमवगतम् पृथिव्याः प्रकृतिश्रितम् तेन भजकम् सहस्रपरुषेण सपत्नन्नाशयामसि स्वाहेति सृक्सम्मार्जनान् यत्तौ प्रहरति आपो वै दर्भाः रूपदेवैषा वेतम् महिमानम् याचष्टे अनुष्टुभच्च आनुष्टुभः प्रजापतिः प्राजापत्यो वेदः वेदस्याग्रग्रसृक्सम्मार्जनानि स्तेनैवैनाभिछन्दसा మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ అమ్మా నీవు క్షీరాబ్ధి కన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి రాజి నీరాజిత పాదపీఠవు, కమలనాభుని పట్టపు దేవివి, ఆదిశక్తివి, ఇందిరాదేవివి, లోకమాతవు, ఆ మన్మధుని కన్న తల్లివి, ఆశ్రిత కల్పవల్లివి. నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది. పూర్ణాహుతి కార్యక్రమానికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నటువంటి ఆచార్యులు అగ్నిదేవునికి నమస్కరిస్తూ తమ జీవితం చరితార్థమైంది అని చెప్పి భావనం చేసి తరిస్తూ ఉన్నారు. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజనేత్రకున్ జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లని సతికి ఆరతులిత్తురు వెంకటేశ్వర.
ॐ